దేవుని మహాకృపను బట్టి నేటి దినం వాక్యాన్ని పంచుకోవటానికి ప్రభు అవకాశం ఇచ్చినందుకు దేవునికే సమస్త మహిమ ఘనతలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. సంతోషం. కొద్ది నిమిషాలు మన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చీకటి అంటే ఎవరు ఇష్టపడరు. ఎవరైనా ఇష్టపడతారా? ప్రతి ఒక్క మానవుని యొక్క జీవితంలో చీకటి అనేది ఉంటుంది. ఒకడికి త్రాగుడు అనే చీకటి ఉంటుంది, ఒకడికి వ్యభిచారం అనే చీకటి ఉంటుంది, ఒకడేమో అవిధేయతతో కూడిన చీకటి ఉంటుంది. చీకటిలు అనేసరికి పలు రకాలైన చీకటులు ప్రతి మానవుని యొక్క జీవితంలో ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి చీకటి బ్రతుకులో బ్రతుకుతున్న మనకు, చీకటి బ్రతుకులో ప్రయాణమవుతున్న మనకు దేవుడు మనల్ని ఎన్నుకొని ఒక గొప్ప కార్యం కొరకు, లేకపోతే చీకటిలో ఉంటున్న నిన్ను ఎంపిక చేసుకొని ప్రభు వెలుగులోనికి నడిపించడానికి నన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన అంశము పేరేమిటంటే ఒక ఎంపిక. ఏంటట? ఒక ఎంపిక. ఎంపిక అనేసరికి దేవుడు నన్ను ఎందుకు ఎంపిక చేసుకున్నాడు, దేవుడు నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నన్ను ఎందుకు ఈ మందిరం దగ్గర కూర్చోబెట్టాడు, దేవుడు నన్ను ఈ వాక్యం ఎందుకు విననింపజేస్తూ ఉన్నాడు, ఈ రోజు నువ్వు ఈ మందిరంలో ఎందుకు కూర్చొని ఉన్నావు, నువ్వు ఎందుకు ఈ రోజు దేవుని కొరకు దేవుని మాటలు వినగలుగుతున్నావు, ఎందుకు నువ్వు ప్రభు వారిని నమ్ముకున్నావు అన్నదానికి ప్రతిదానికి కూడా ప్రభువు బైబిల్లో కొన్ని కారణాలు చూపించాడు, దానికి జవాబులను అందజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా, పాపాలు పలు రకాలు, పాపాలు పలు రకాలు. చీకటి నీ జీవితంలో ఉంది, నా జీవితంలో కూడా ఉంది. చీకటి అనే ఒక దురాత్మ నీలో పనిచేస్తుంది, నాలో కూడా పనిచేస్తూ ఉంది. ఈ చీకటి నుండి వెలుగులోనికి నడిపించటం కొరకు ప్రభు మన దగ్గరికి వచ్చాడట. హల్లెలూయా, హల్లెలూయా. రండి ఒక్క విషయాన్ని చదువుకొని మనం ముందుకు సాగిపోదాం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఇక్కడ మనం ఎందు నిమిత్తం ఎంపికయ్యాము, ఎందు నిమిత్తం మనం ప్రభు చేత ఎన్నుకోబడ్డాము, ఎందు నిమిత్తం మనం ప్రభు చేత పిలువబడ్డాము అన్న విషయాలు మనకి ఇక్కడ కొన్ని కనిపిస్తాయి. దాని ప్రకారం మనం చూసుకొని ముందుకు సాగిపోదాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. ఎవరైనా తీసుంటే చదివి సహాయము చేయవలసిందిగా ప్రభు పేరట మీ అందరినీ వేడుకుంటూ ఉన్నారు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, నువ్వు నేను చీకటిలో ఉన్నాం, నువ్వు నేను చీకటిలో బ్రతికాం, నువ్వు నేను చీకటితో సహవాసం చేశాం, నువ్వు నేను అనేకమైన చీకటిలో చేయకూడని అనేకమైన పనులను మనం చేస్తూ చీకటిలోనే బ్రతికాం. మన పాత జీవితం చీకటే. అయితే ప్రభు నన్ను ఎన్నుకున్నది ఎందుకో తెలుసా? తన వెలుగులోనికి నిన్ను తీసుకురావడం కోసం మొదటగా ఎన్నుకున్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనం ఆలోచిస్తూ ఉంటాం, దేవుడు నన్నే ఎందుకు పిలుచుకోవాలా, దేవుడు నాతో ఎందుకు మాట్లాడాలా, దేవుడు నన్నే ఎందుకు దర్శించాలని మనం అనుకుంటుంటాం. చూసారా? అదెందుకో తెలుసా? దేవుడు నిన్ను వెలుగులోనికి నడిపించడం కొరకు ఆయన నిన్ను పిలుచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేటి లోకంలో పాపాలు చాలా పలు రకాలుగా సాగిపోతూ ఉన్నాయి. మొన్నే ఉత్తరప్రదేశ్ అనే రాష్ట్రంలో ఒక సంఘటన జరిగింది. ఏంటి ఆ సంఘటన తెలుసా? ఒక యవనస్తురాలకు చాలా చక్కటైన ఎంగేజ్మెంట్ ఫంక్షన్ జరుగుతూ ఉండింది. ఏం ఫంక్షన్ అట? ఎంగేజ్మెంట్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు కుటుంబీకులందరూ కూడుకొని ఉన్నారు, తల్లిదండ్రులు అందరూ ఉన్నారు, ఇష్ట ప్రకారమే సమస్తములు జరుగుతూ ఉన్నాయి. అయితే వధువు వరుణ్ణి ఇష్టపడి ఎంగేజ్మెంట్ చేసుకుంటున్న సమయంలో మరొక యవనస్తురాలు పరిగెత్తుకుంటూ వచ్చి, మరొక యవనస్తురాలు ఆ ఫంక్షన్కి వచ్చి, ఈ ఎవరైతే ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారో ఆ యవనస్తురాల దగ్గరికి వెళ్ళి, నువ్వు నన్ను మోసం చేశావు, నీతో ఇన్ని సంవత్సరాలుగా సహజీవనం కొనసాగించాను కదా, నువ్వు నన్ను వదిలేసి వాడితో నువ్వు ఎలా ఎంగేజ్మెంట్ చేసుకుంటావన్న ఫైట్ అయింది. హల్లెలూయా. లోకం ఎటో పోతుంది ప్రియా దేవుని బిడ్డలారా.
స్త్రీలు పెళ్లి చేసుకుంటూ ఉన్నారు, పురుషులే పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. పాపము అంచెలంచెలుగా ఎదుగుతూ వెళ్ళిపోతూ ఉన్నది. కానీ దేవుడు నిన్ను ప్రేమించాడు, దేవుడు నిన్ను కోరుకున్నాడు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. అందుకనే ఒకప్పుడు త్రాగుడు యొక్క మైకంలో ఉండేవేమో, ఒకప్పుడు వ్యభిచారమైన మైకంలో ఉండేవేమో, ఒకప్పుడు తల్లిదండ్రులు దూషించే మైకంలో ఉండేవేమో, ఒకప్పుడు నీ జీవితం పతనమైపోయి దేనికో ప్రయాణమైపోతున్న నీ జీవితాన్ని దేవుడు నన్ను ఎంపిక చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? తన వెలుగులోనికి నడిపించటం కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది ఎంపిక ఎందుకు నాకు జరిగిందంటే తన వెలుగులోనికి నడిపించటం కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మొదటిది. రెండవది మనం చూద్దాం. అదే మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మొదటి వచనంలో మొట్టమొదటి ఒక మాట ఉంటుంది. మొదటి వచనం, మొదటి అధ్యాయము 2వ అధ్యాయం మొదటి వచనం, క్షమించాలి, రైట్, అదే 2వ అధ్యాయంలో మొదటి వచనం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాటను మనం చదువుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసుకుందాం. రైట్, చదవండి. హల్లెలూయా, మీకు కృపయు సమాధానము విస్తరిల్లునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఈ పాట అంతా చదవనవసరం లేదులే గాని మొట్టమొదటి ఒక మాట కనిపిస్తుంది. అక్కడ ఏమని కనిపిస్తుంది అని అంటే, మీరు పరిశుద్ధాత్మ పొందిన వారై విధేయులగుటకు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటను మాత్రం మనం అండర్లైన్ చేసుకోవచ్చు చాలా చక్కగా. దేవుడు నన్ను ఎంపిక చేసుకుంది ఎందుకో తెలుసా? ఆయనకు విధేయులుగా ఉండటం కొరకు. నన్ను ఎన్నుకున్నది ఎందుకో తెలుసా? ఆయనకు విధేయులుగా జీవించటం కొరకు. నన్ను ఎక్కడో ఉంటున్న మనల్ని, చీకటిలో ఉంటున్న మనల్ని ప్రభు వెలుగులోనికి తెచ్చింది ఎందుకో తెలుసా? నువ్వు ఆయనకు విధేయులుగా ఉంటావని. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండోది, ఎందుకట దేవుడు మనల్ని ఎంపిక చేసుకున్నాడట? ఆయనకు విధేయులుగా ఉండటం కొరకట. మనం ఎవరికో విధేయులుగా ఉండటం కొరకు కాదు కానీ, ఎవరికో మనము ఎవరి దగ్గర ఉండటం కొరకు కాదు కానీ, నీకు నాకు నన్ను తన యొక్క సిలువ చెంతన రక్తం కార్చి రక్షించిన యేసయ్యకు మన విధేయులు ఉండటం కొరకు నన్ను ఎంపిక చేసుకున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఇది రెండవది. మొదటి ఏటట? చీకటిలో ఉన్న నిన్ను వెలుగులోనికి నిన్ను తీసుకురావడం కొరకు నన్ను ఎంపిక చేసుకున్నాడట. రెండవది గట, చీకటిలో ఉంటున్న మనల్ని ప్రభువట తనకు విధేయులుగా ఉండటం కొరకట ప్రభు మనల్ని ఎంపిక చేసుకున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. పాపంలో జీవిస్తే ఎవరైనా స్నేహం చేస్తారా? చెప్పండి. త్రాగుబోతులతో ఎవడైనా స్నేహం చేస్తాడా? ఎవడైనా దొంగతనం చేసేవాడితో ఎవడైనా స్నేహం చేస్తాడా? జైలుకి వెళ్ళి వచ్చిన వాడితో ఎవడైనా స్నేహం చేస్తాడా? తప్పు చేసిన వాడితో ఎవరితో కూడా ఏ మనుష్యుడు కూడా స్నేహం చేయడు. ఒకవేళ స్నేహం చేస్తే వాడి జీవితం కూడా అలా అయిపోతుంది సుమి. కానీ ప్రభువారు మనం తప్పిదం చేశామని ఎరిగి, మనం పొరపాట్లు ఉంటున్నామని తెలిసి కూడా మనల్ని రక్షించి తనకు విధేయులుగా ఉండడం కొరకు నన్ను ఎంపిక చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, నేనే ఎందుకు నువ్వు అనుకోవచ్చు. ఎందుకో తెలుసా? నువ్వు అనుకోవచ్చు, నేనే ఎందుకు ఇక్కడ కూర్చోవాలి, నేను కూడా అందరిలాగా బయటకు వెళ్ళి చాలా బాగా నేను ఎంజాయ్ చేయొచ్చు కదా, వాటన్నిటిని వదిలి నేనే ఎందుకు ఈ స్థలం ముందు ఉన్నానని నువ్వు అనుకోవచ్చు. అది ఎందుకో తెలుసా?
నువ్వు వెలుగులో ఉండాలని దేవుని కోరిక. అది ఎందుకో తెలుసా? నువ్వు దేవునికి విధేయులై ఉండటం ఆయనకు కావాలి గనక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథము ఒకసారి మనం తీసినట్లయితే కీర్తనల గ్రంథము 22వ అధ్యాయం 30వ వచనంలో ఇంకొక మాట ఉంటది. ఎందుకు దేవుడు మనల్ని ఎంపిక చేసుకున్నాడు, ఎందుకు దేవుడు నిన్ను నన్ను కోరుకున్నాడు, ఎందుకు దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నాడు, ఎందుకు దేవుడు నిన్ను నన్ను చీకటి నుండి విడుదల కలగజేస్తాడు అనటానికి మరికొన్ని విషయాలు అక్కడ కనిపిస్తాయి. మనం చూసుకొని ముందుకు సాగిపోదాం. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనంలో మాట ఉంటది. చదువుదాం. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు, రాబోవు తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఎంపిక చేసుకున్నాడు అని అంటే ఆయన్ను సేవించేవారుగా ఉంటామని. ఏంటట? ఆయన్ని సేవించేవారుగా ఉంటామని. ఆయన్ని సేవించేవారమే కాదు కానీ మన తర్వాత వస్తున్న తరాలు కూడా యేసును గురించి ప్రకటించేవారిగా ఉండాలని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము మన కుటుంబం మనతో పాటే ఆపేసుకుంటాం. దేవుడు నాకు తెలిస్తే సరిపోతుంది అనుకుంటాం, ప్రభువు నాకు పరిచయం అయితే సరిపోతుంది అనుకుంటాం, ప్రభువు నేను తెలుసుకుంటేనే సరిపోతుంది అనుకుంటాం. కానీ మనం అలా చేయకూడదు. నమ్మిన వాడు ప్రతి ఒక్కరికి, నమ్మలేని వారి అనేక మందికి కూడా ప్రభువును గురించి చెప్పేవాడిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నేను ఎందుకు ఎంపిక అయ్యామంటే మూడోదిగా ఆయన్ని సేవించడానికి ఎంపిక అయ్యి రాబోయే తరముల వారికి కూడా మనం ప్రభువును కోసం తెలియపరిచే బిడ్డలుగా ఉండటం కొరకు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభు కేవలము ఇక్కడ కనిపిస్తున్న ఈ వర్గానికి మాత్రమే చెందినవాడు కాదు. ఇదిగో తర్వాత వస్తున్న ఈ చిన్న బిడ్డలకు కూడా దేవుడు అవసరం. వీరందరికీ ఎవరు చెప్తారా నాయన అంటే నువ్వు నేను చెప్పే బాధ్యత మన భుజాల మీద ఉంది. హల్లెలూయా. అందుకనే దేవుడు నిన్ను నన్ను ఎంపిక చేసుకున్నాడు. అందుకనే దేవుడు నిన్ను నన్ను చీకటిలో నుండి వెలుగులోనికి తీసుకొచ్చాడు. అందుకనే దేవుడు చీకటిలో మనం ఉంటున్న మనల్ని విధేయులుగా విధేయుల గుటకు ఆయన నిన్ను నన్ను ఎంపిక చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మూడవది. ఇది మూడవది. మొదటిది ఏంటట చెప్పండి? వెలుగులోనికి నడిపించటం కొరకు ఆయన నిన్ను నన్ను ఎంపిక చేసుకున్నాడు. రెండోది ఏంటట? ఆయనకు విధేయులగుట కొరకు చీకటి నుండి నీకు విడుదల కలగజేశాడు. మూడోది, ఎందుకు నిన్ను చీకటి నుండి విడుదల కలగజేశాడంటే ఆయన్ని సేవించేవాడిగా ఉంటావని. సేవించేవాడిగా ఉండడమే కాక రాబోయే తరముల వరకు కూడా, రాబోయే తరాలకు నువ్వు ప్రభువును గురించి చెప్పేవాడుగా ఉండాలని ప్రభు నిన్ను నన్ను ఎంపిక చేసుకున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, మనం చాలా సార్లు మనం అనుకుంటూ ఉంటాం, చాలా సార్లు మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, చాలా సార్లు నేను ఉంటే చాలే ఇంకెందుకులే అని మనం అనుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు కొన్ని మందిరాల్లోకి మేము వెళ్తూ ఉన్నప్పుడు భార్య మందిరానికి వస్తుంది, భర్త మందిరానికి రాడు. భర్త మందిరానికి వస్తే భార్య మందిరానికి రాడు. ఇద్దరు మందిరానికి వస్తే మిగతా వాళ్ళు రానే రారు. ఇలాంటి సకల విధమైన దుష్టపు పరిస్థితులు ఎదుర్కొంటున్నామంటే దీనికి కారణం ఏంటో తెలుసా? మనం వినడమే కాదు, అనేకులకు కూడా ప్రభువుని కోసం మనం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. చివరిది ఇంకొక మాట చూసుకొని మనం ముగించుకోవటానికి వెళ్దాం. అదే కీర్తనల గ్రంథము 33వ అధ్యాయం 12వ వచనంలో ఇంకొక మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే అక్కడ దేవుడు మనల్ని ఎంపిక చేసుకోవడానికి కారణం ఏమిటి అనంటే, ఒకప్పుడు మనం ధన్యులుగా పిలువబడలా, ఒకప్పుడు మనము మంచివారిగా పిలువబడలా, ఒకప్పుడు మనము చెడ్డవారిగానే ఉన్నాం, ఒకప్పుడు మనం చెడ్డ పనుల వైపే మనం ఉండిపోయాం. కానీ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? నిన్ను నన్ను ఎంపిక చేసుకోవడం బట్టి మనం ధన్యులుగా పిలువబడ్డాం. హల్లెలూయా, హల్లెలూయా. చదువుదాం రండి. 33:12వ వచనం. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరుచుకొను జనులు ధన్యులు. హల్లెలూయా,
హల్లెలూయా. ఈ వచనం మనకేం నేర్పిస్తుంది అని అంటే, ఒకప్పుడు మనం చీకటే కదా, ఈ చీకటిలో ఉన్న మనము ఇప్పుడు ప్రభువుని తెలుసుకున్నాం, వెలుగులోనికి వచ్చాం, విధేయులుగా మార్చబడ్డాం, విధేయులుగా ఉన్న మనము దేవుని సేవించాం, సేవించిన మనము ఇతరులకు తెలియపరిచాం. దీని తర్వాత ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు నీకంటూ దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు నీకు ఉండటం బట్టి నువ్వు ధన్యుడుగా మార్చబడ్డావు. నీకు యేసు నీ తండ్రిగా ఉండడం బట్టి, నీకు రక్షకుడుగా ఉండడం బట్టి నీ జీవితం ధన్యతగా మార్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఒక ధన్యతగా మార్చబడటం కొరకు ప్రభు నిన్ను నన్ను ఎంపిక చేసుకున్నాడు. నీ జీవితంలో ఒక మార్పు రావడం కొరకు దేవుడు నిన్ను నన్ను ఎంపిక చేసుకున్నాడు. ఒకప్పుడు భ్రష్టమైన బ్రతికే, ఒకప్పుడు అందరూ ఊసేసిన బ్రతికే, ఒకప్పుడు ఎవ్వరు కూడా నిన్ను కౌగిలించుకున్న బ్రతుకు నీది నాది కాదు. అయితే ఇప్పుడైతే నీ బ్రతుకును ఒక ధన్యతగా మార్చటం కొరకు ప్రభు నిన్ను నన్ను పిలుచుకున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకప్పుడు నిన్ను చూస్తే ఛీ వీడా అన్న లోకం, ఒకప్పుడు నీ చీకటిని చూస్తే వాడి దగ్గరికి వెళ్ళకూడదు అనుకున్న లోకం. కానీ ఇప్పుడు నువ్వు యేసును తెలుసుకున్న తర్వాత, యేసు నీకు దేవుడైన తర్వాత, ఇప్పుడు నీ దగ్గరకు నీ జీవితమే ధన్యతగా మారిపోయి నీలో ఒక ప్రేమను దేవుడు నిలిపింపజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నిన్ను ఎన్నుకున్నాడు, అందుకనే నిన్ను ఏర్పరచుకున్నాడు, అందుకనే దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, అందుకనే నీకు ఈ మందిరంలో కూర్చోబెట్టాడు, అందుకనే ఈ స్థలంలో నువ్వు ఉండి వాక్యం వింటూ ఉన్నావు, అందుకనే దేవుడు నిన్ను మంచి సమాధానంతో నడిపిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు దేవునికి కావాలి గనక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పాపం అంచెలంచెలుగా ఎదిగిపోతూ ఉన్నది, పాపం అంచెలంచెలుగా మారిపోతూ ఉన్నది. నచ్చినట్లుగా జీవితం, ఎవరి జీవితం వారు కొనసాగించుకుంటూ పోతూ ఉన్నారు. కానీ ప్రేమ దేవుని బిడ్డలారా, మనం రక్షణ పొంది ప్రభువుకు ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తే ఏమవుతుందో తెలుసా? పరలోక రాజ్యం నీకు నాకు ఇవ్వటం కొరకు తన ప్రాణాన్ని అర్పించేశాడు దేవుడు. తన యొక్క రాజ్యంలో నువ్వు ఉండాలని తన సమస్తాన్ని విడిచిపెట్టేశాడు దేవుడు, నిన్ను చీకటి నుండి వెలుగులోనికి తీసుకురావడం కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మన యొక్క మనసుల్లో చీకటి ఉంది, ఇంకా అనేకమైన చీకటులు ఉన్నాయి, మనం ఎవరికి చెప్పుకోలేం. చీకటి అంటే మీకు ఇష్టమేనా? చెప్పండి, చీకటి అంటే ఇష్టమేనా? ఒక 2 రోజులు చీకట్లో ఉండమంటే ఉంటారా? ఉండలేరు కదా. ప్రతి వ్యక్తికి వెలుగు కావాలి, ప్రతి ఒక్క వ్యక్తి కూడా వెలుగులో ఉండాలని ఇష్టపడతాడు. ప్రతి ఒక్కరు కూడా వెలుగులో నేను ఉండి సమస్తమును చూడాలి, సమస్తమును ఆ వెలుగును అనుభవించాలని అనేకులు ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ వెలుగు ఎవరు అంటే క్రీస్తే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ క్రీస్తు అన్న వెలుగులోనికి నువ్వు వస్తే, ఆ క్రీస్తు అనే వెలుగులోనికి నువ్వు విధేయత కలిగి ఉంటే, ఆ క్రీస్తు అనే ఒక వ్యక్తిని నువ్వు సేవించి ఆయన కొరకు వివరిస్తే నీ జీవితం ధన్యతగా మారుతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ జీవితం బాగుండాలి, నీ బ్రతుకు బాగుండాలి, నువ్వు ధన్య జీవులుగా మార్చబడాలి అనంటే, నువ్వు ధన్యతగా ఉండాలి అనంటే నీకేం కావాలి అనంటే దేవుడు ఎంచుకున్న ఎంపికలో నువ్వు ఉండాలి. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, దేవుడు నువ్వు కావాలని కోరుకుంటూ ఉన్నాడు. కానీ నువ్వే వెనకపడి పారిపోతూ ఉన్నావు, నువ్వే దూరంగా ప్రయాణం అయిపోతున్నావు, నువ్వే నాకు ఆ వెలుగొద్దనుకొని త్రోసివేస్తున్నావు, నువ్వే ఆయనకు విధేయతగా ఉండకుండా జీవిస్తున్నావు, నువ్వే ఆయనను సేవించకుండా ఎవరికి కూడా ప్రభు కొరకు చెప్పకుండా నువ్వే వెనుకపడిపోతున్నావు. ఇప్పుడు నీ జీవితం ధన్యం ఎలాగవుతుందట? హల్లెలూయా. ఒక వ్యక్తి యొక్క జీవితము ధన్యతగా మార్చబడాలి అనంటే ఆయనకు దేవుడై ఉన్న యెహోవా దేవుడై ఉండాలి, ఆయనకు అప్పుడు ఆయన యొక్క జీవితం ధన్యతగా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించండి ఒకసారి. మనం చాలాసార్లు ప్రశ్నించుకుంటుంటాం, నేనే ఎందుకు, నాకే ఎందుకు, నేనే ఎందుకు క్రైస్తవుడిగా ఉండాలి, నేనే ఎందుకు చర్చికి వెళ్ళాలి, నేనే ఎందుకు పనులు చేయాలి, నేనే ఎందుకు ఆరాధన చేయాలి, నేనే ఎందుకు అనుకునే ప్రశ్న మనల్ని ఎప్పటికప్పుడు గుచ్చుతానే ఉంటది. ఎందుకో నువ్వు తెలుసా? ఇదిగో నీ జీవితం ధన్యతగా మార్చబడటం కొరకే నువ్వు
నీ జీవితం బాగుండడం కొరకే నువ్వు, నీ జీవితం అద్భుతంగా మలచబడడం కొరకే నువ్వు అలా మార్చబడాలి అనంటే, అలా తీర్చిదిద్దబడాలి అనంటే నువ్వు చీకటి నుండి వెలుగులోనికి రావాలా. చీకటి నుండి వెలుగులోనికి రావాలా. చీకటిని విడిచిపెడదాం, వెలుగులోనికి మనం వద్దాం, మన జీవితాల్ని మార్చుకుందాం. ఒకప్పుడు ఊసేసిన మన జీవితం ఇప్పుడు 10 మంది చూస్తే వారు ప్రేమగా స్వీకరించే యొక్క జీవితంలోనికి మార్చబడాలి అనంటే నువ్వు చీకటిని విడిచిపెట్టాలి. నువ్వు చీకటిని విడిచిపెట్టాలి. చీకటిలో పలు రకాలు మీకు చెప్తున్నాను కదా. త్రాగుడు అనే చీకటి, వ్యభిచారం అనే చీకటి, అబద్ధాలాడే చీకటి, మోసం చేసే చీకటి, ఇంకా ఎవరెవరికి తెలియకుండా చేసే చీకటి, ఇవన్నీ చీకటికి సంబంధించినవి. అవి నీ జీవితంలో ఉండకూడదు. ఏది ఉండకూడదు. చీకటి అనేసరికి సమస్త చీకటిని తొలగించుకొని వెలుగులోనికి రాగలిగితే అప్పుడు నీ జీవితం ధన్యతగా మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మీ పిల్లలు కూడా ధన్యజీవులుగా పిలువబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిది ఏంటట? నువ్వే ఎందుకు ఎంపికయ్యేవట చెప్పండి? వెలుగులోనికి రావడం కొరకు. రెండోది, నీవే ఎందుకు ఎంపికయ్యేవట? ఆయనకు విధేయులగుటకట నువ్వే ఎంపికయ్యావు. మూడోది, ఎందుకట నువ్వు ఆయనకు ఎంపికయ్యేవట? సేవించి వచ్చే తరములకు ప్రభువు కొరకు చెప్పడం కొరకు నువ్వు ఎంపికయ్యావట. చివరిది, నీ జీవితం ధన్యతగా మారడం కొరకు నువ్వు ఎంపికయ్యావు. ఈ విషయాలు నీ జీవితంలో ఉండకపోతే, నువ్వు ధన్యులుగా మార్చబడకపోతే, నువ్వు నరకంలోనికి ప్రయాణమైపోతే, నరకం గుండానే నువ్వు ప్రయాణమైపోతూ ఉంటే, ఇన్నాళ్ళుగా చేసిన భక్తి, ఇన్నాళ్ళుగా చేసిన ఆరాధన, ఇన్నాళ్ళుగా చేసిన ప్రార్థన, ఇన్నాళ్ళుగా చేసిన పరిచర్య అంతా కూడా పోతుంది. నీలో చీకటి ఉంటే, చీకటిలో లేకుండా వెలుగులోనికి వచ్చి నువ్వు ప్రభు కొరకు చేయగలిగితే, చేసే చిన్న పనైనా దేవుడు నిన్ను దీవిస్తాడు. చేసేది చిన్న పనైనా దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు. అలాంటి ఆశీర్వాదము ప్రభు మీకు దయచేసి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం.